కేసీఆర్ను అసెంబ్లీకి రాకూడదని, అసెంబ్లీకి వస్తే చిల్లర మల్లర కాంగ్రెస్ పార్టీ సభ్యుల అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కనుక, ఆత్మగౌరవం దెబ్బతింటుంది కనుక కేసీఆర్ను రాకూడదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కుమారుడు కొడుకు కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్ ఆల్రెడీ చెప్పాడు తండ్రికి రాకూడదని. మరోవైపు కూతురు అంటే కేటీఆర్ చెల్లెలు కవిత, ఆమె చెప్తున్నది ఏమిటంటే కేటీఆర్ చెప్తున్న దానికి కాంట్రాస్ట్గా చెప్తుంది ఆమె. కేసీఆర్ కనుక అసెంబ్లీకి రాకపోతే, అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనకపోతే ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టే అని చెప్పి ఆమె చెప్పేసింది. ఆమె ఒక అంచనా చెప్పేసింది, లేదా ఆమె ఒక నిర్ధారణ, లేదా ఒక జడ్జిమెంట్ చెప్పేసింది. బీఆర్ఎస్ పని అవుట్ అని చెప్పేసింది ఆమె. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన డిప్యూటీ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావుపై ఆమెకున్న పగ, ప్రతీకారం, పగ, కసి వగైరా అన్ని, దానికి సంబంధించిన బేసిస్ ఏమిటో, దానికి సంబంధించిన ప్రాతిపదిక ఏమిటో మనకు తెలియదు. అంటే దానికి సంబంధించిన పూర్వాపరాలు మనకు తెలియదు. అంతఃపురంలో జరిగే గొడవలు, వ్యవహారాలు, చాలా విషయాల్లో వాటికి సంబంధించిన నేపథ్యం ఇదంతా కూడా బయటకు మనలాంటి వాళ్లకు తెలుసుకోవడం కష్టమే. అయితే హరీష్ రావుకి తెలిసి ఉండాలి, కవితకు కూడా తెలిసి ఉండాలి, కేసీఆర్కి తెలిసి ఉంటుంది, అండ్ కేటీఆర్కి కూడా తెలిసి ఉంటుంది. ఇది పక్కన పెడితే కవితను పూర్తిగా ఆ పార్టీ నుంచి బయటకు పంపించేశారు. సరే, ఆమె తన మానన తానేదో తెలంగాణ జాగృతి, జనం బాట అంటూ ఆమె జిల్లా యాత్రలు నిర్వహిస్తున్నారు. ఆ యాత్రలో భాగంగా ఆమె చేస్తున్న పని అంతా ఏమిటంటే బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున దాడులు చేయడం. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు తెలియకుండా ఆ పార్టీలో దాని ఏమంటాము, శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదన్నట్టుగా కేసీఆర్ ఆజ్ఞ లేకుండా ఆ పార్టీలో ఆనాడున్న 9.5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో ఏ మంత్రి, ఏ శాసనసభ్యుడు ఏమీ చేయడానికి వీల్లేదన్న సంగతి కవితకు తెలుసు. అయినా ఆమె హరీష్ రావును పట్టుకొని విచ్చలవిడిగా ఆమె అటాక్ చేస్తుంది. సరే, వాళ్ళ ఇద్దరి మధ్య రైవలరీకి సంబంధించిన ఏముంది ఏమిటి అనేది మనకేం తెలియదు. ఇంతకుముందు నేను చెప్పాను. నౌ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు. ఈ సమావేశాల్లో కేసీఆర్ ఇంత వేగంగా వచ్చారో సెషన్స్కు, ఆయన రిజిస్టర్లో సంతకం పెట్టి అంతే వేగంగా మళ్ళీ తన ఫామ్ హౌస్కు వెళ్ళిపోయాడు. ఆయన అసెంబ్లీకి రావాల్సిందే అని కవిత పట్టుబడుతోంది. నేను ఇక్కడ కవిత గారికి చెప్పదలుచుకున్న, మిగతా వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకరు చెబితే కేసీఆర్ వినే రకం కాదు, ఒకరు సలహా ఇస్తే తీసుకునే రకం కాదు, ఒకరు సూచన చేస్తే పాటించే రకం కాదు. కేసీఆర్ తనంతట తానే అసెంబ్లీకి రావాలనుకుంటే వస్తాడు అంతే. హఠాత్తుగా రేపు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయంటే వచ్చేస్తాడు ఆయన అంతే. అంతే తప్ప కవిత చెప్పింది, ఇది రేవంత్ రెడ్డి ఏదో రెచ్చగొట్టాడు, ఇంకెవరో రెచ్చగొట్టారు, లేకుంటే ఇంకెవరో మంత్రి అన్నాడు, లేకుంటే ఇంకెవరో అన్నారు, తమ పార్టీ శాసనసభ్యులు అన్నారని, అదని ఇదని కేసీఆర్కి అవేమీ లేవు. ఆయన అనుకుంటే వస్తాడు, అనుకోకపోతే రాడు. ఇది క్లియర్. ఇవన్నీ తెలిసి కూడా, అంటే కేసీఆర్ మనస్తత్వం తెలిసి కూడా కవిత ఇట్లా ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. ఆమె చాలా డ్యామేజ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని. అండ్ ఇంకొకటి, ఇప్పుడు తాజాగా ఆమె సూర్యాపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, అందుకే అసెంబ్లీని సమావేశాలని ఆయన బాయ్కాట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసి బయటకు వెళ్ళిపోయాడని కవిత ఆరోపిస్తోంది. నాకు తెలిసినంత వరకు కేసీఆర్కు తెలియకుండా అసెంబ్లీ సమావేశాల్లో ఇటువంటి తీవ్ర నిర్ణయాలు హరీష్ రావు తీసుకునే వ్యవహారం కాదు.
కవిత చెప్పినా మరొకరు చెప్పినా ఇన్ని విమర్శలు చేసినా ఇన్ని ఆరోపణలు చేసినా హరీష్ రావు అనే ఆ పార్టీ నాయకుడు ఇంచుమించు కేసీఆర్కు ఆత్మాహుతి దళ నాయకుడు అని అనాలి. అంతే, సూసైడల్ స్క్వాడ్ అది. ఇంకా సూసైడ్ స్క్వాడ్ని పట్టుకొని నువ్వు రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యావంటే అది త్వరగా అతికే రకంగా లేదు. మనం ఎట్లా చెప్పవచ్చు అంటే అసలు కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, కవిత రేవంత్ రెడ్డి ఏజెంట్గా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. అది మనందరికీ తెలుసు. అసలు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, ఎవరికి ఏజెంట్గా పనిచేస్తున్నారు అనేది మనం అంత త్వరగా ఫైండ్ అవుట్ చేయలేం. అది సులభం కూడా కాదు. రాజకీయాల్లో ఎవరు ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు, దాని వెనుక ఉన్న పర్పస్ ఏంటి, ఇది చాలా డెప్త్లోకి వెళ్తే తప్ప మన విషయం తెలిసే అవకాశం లేదు. ఆమె హరీష్ రావు పైన ఆమెకు పగ ఉంది కనుక హరీష్ రావు స్వయంగా నిర్ణయం తీసుకొని అసెంబ్లీ సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు. అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం వల్ల ప్రతిపక్షం లేకుండా పోయింది. వార్ వన్ సైడ్ లాగా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తోంది. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నా. బీఆర్ఎస్ హయాంలో శాసనసభ సమావేశాలకు సంబంధించి మనం ఒకసారి కనుక వెనక్కి తిరిగి చూస్తే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అసెంబ్లీ సమావేశాలు చాలా వరకు వారు వన్ సైడే, ప్రతిపక్షం లేకుండా, ప్రతిపక్ష సభ్యులు లేకుండానే సమావేశాలు నడిపించిన ఒక ఘనత కేసీఆర్కి ఉంది. కేసీఆర్ ఏంటంటే తాను చెప్పింది వినాలి అవతల వాళ్ళు అనేది ఆయనకు ఒక ఒపీనియన్, స్ట్రాంగ్ ఒపీనియన్. మిగతా వాళ్ళేమో మేము ఉండాలి, మేము కూడా మాట్లాడాలి, మీరు వినాలి, ప్రభుత్వం వినాలి అని అప్పట్లో కాంగ్రెస్ కావచ్చు మరొక పార్టీ కావచ్చు మాట్లాడేవాళ్ళు. ఇది నచ్చని కేసీఆర్ వాళ్ళని ఏదో రకంగా బయటకు పంపడమో లేదా వాళ్ళే తమంతట తాము వెళ్ళిపోయేటట్టు చేయడమో జరిగింది. సరిగ్గా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో కూడా దీనికి సంబంధించిన వాటాల కేటాయింపు, తెలంగాణకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన హక్కులు వగేరా, ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది అంత సులభంగా మనం ఈ 5-10 నిమిషాల వీడియోలో మనం ఏం చెప్పలేం. అందుకని నేను పొలిటికల్ యాంగిల్లో మాట్లాడుతున్నాను. హరీష్ రావుకు ఇరిగేషన్ రంగం పైన ఉన్న పట్టు కేసీఆర్కి అంత లేకపోవచ్చు, కేసీఆర్కి ఉన్నంత లేకపోవచ్చు. కానీ తెలంగాణ భవన్లో ఇచ్చిన ప్రెజెంటేషన్ ద్వారా కూడా ఆయనకున్న పట్టు ఏమిటో నిరూపించుకున్నాడు. ఇది హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ కలిసి సమన్వయంతోనే పనిచేస్తున్నట్టుగా మనకు ఒక ఇష్యూ అర్థమవుతోంది. ఇది కూడా కవితకు మింగుడు పడడం లేదు. అసలు కేటీఆర్ హరీష్ ఏమిటి, ఇద్దరు సమన్వయం ఏంటి? చలో కేసీఆర్ రావాలి సెషన్స్ కానీ ఆమె అంటోంది. కేసీఆర్ వచ్చే అవకాశాలు అయితే నాకు తెలిసి దాదాపు లేవు. నేను ముందే చెప్పాను, కేసీఆర్ తలుచుకుంటేనే వస్తాడు ఆయన. ఇంకోటి చెప్పాడు, వీడియోలో మాట్లాడు, దగ్గర మాట్లాడు, ఇంకోటి మాట్లాడు, కవిత చెప్పింది, చలో పోదాం రేపటి నుంచి. ఈ రకమైన ఈ బయట ఎవరు 1,00,000 మంది మాట్లాడినా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే రకం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.